హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పైన ఒక యువతి అత్యాచారం చేశాడు అని చెప్పేసి కేసు నమోదు చేసింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. కేసుకు సంబంధించి ఏం జరిగింది, మరిన్ని అప్డేట్స్ కోసం మా ప్రతినిధి ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు తేజ. సో ఒకసారి అతను అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తేజ, హాయ్ తేజ. హాయ్ ఆదిత్య. రైట్, అయితే నిన్న ఈవినింగ్ టైంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక చిత్రా శర్మ అనే ఒక సెలబ్రిటీ, ఇంతకుముందు ఆమె గురించి మనకు తెలుసు, తెలుగు బిగ్ బాస్ లో కూడా ఒక సీజన్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆమె ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే యూట్యూబర్ హర్ష సాయి ఉన్నాడో ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఎవరు అనేది మనందరికి బాగా తెలుసు. మన ఇండియాలోనే టాప్ 10 యూట్యూబర్స్ లో ఇతను ఒకడు. సో ఇతనికి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, అతని ఫేస్బుక్ లో కానీ. సో అతని వీడియోలన్నీ కూడా చాలా మంది చూసి అతనికి ఎక్కువగా ఒక స్టార్ హీరోకి ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా హర్ష సాయి తెచ్చుకున్నాడు. కానీ కట్ చేస్తే ఈ రోజు హర్ష సాయి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ మిత్రా శర్మ అనే వ్యక్తి, ఆమె హర్ష సాయితో పాటు ఒక సినిమాలో నటించిందంట. దాని పేరు మెగా అని చెప్పేసి ఒక టైటిల్ తో ఒక టీజర్ కూడా వచ్చింది, ఒక గ్లింప్స్ కూడా వచ్చింది. దాన్ని మనందరం కూడా చూసాం. ఆ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. అలాగే ఆ సినిమాకి ఈమె ప్రొడ్యూసర్ అని కూడా చెప్తున్నారు. దాదాపు 2 కోట్ల వరకు కూడా హర్ష సాయికి హెల్ప్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి రీజన్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించి కాపీ రైట్స్. సో ఈ కాపీ రైట్స్ తనకి ఇవ్వాలంటూ కూడా మిత్రా శర్మ అడిగితే దానికి కుదరదంటూ కూడా అతను చెప్పాడు. సో దానివల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ కాస్త చాలా పెద్దదైంది. ఒకరిపైన ఒకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటూ కూడా చెప్తున్నారు తెలిసిన వ్యక్తులు. కానీ ఇది అక్కడితో ఆగలేదు. హర్ష సాయి నన్ను చాలా వేధించాడు, నాకు మొత్తం మందు కలిపి కొన్ని వీడియోలు రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అలాగే పలుమార్లు నా పైన అత్యాచారం చేశాడంటూ కూడా ఆమె మొత్తం కూడా ఈ పోలీసులకు ఏదైతే ఇచ్చిందో ఎఫ్ఐఆర్ రిపోర్ట్, అందులో కూడా ఇవన్నీ కూడా రాసింది. అదే పోలీసులు కూడా ఇంకా ఆమెని చాలా ఆధారాలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఆరోపణలా లేకపోతే నిజమా, పూర్తి ఆధారాలు లేకుండా వీళ్ళు కూడా కేసులు నమోదు చేసుకోరు. కానీ ఇప్పటికైతే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని హర్ష సాయిని కస్టడీకి తీసుకుని విచారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికీ అతను ఇంకా దొరకలేదు. యాక్చువల్లీ అతను ఉండేది హైదరాబాద్లో కాదు, అందరికీ తెలుసు అతను వైజాగ్లో ఉంటాడు. సో వైజాగ్లో అతన్ని పట్టుకోవడానికి కొన్ని టీమ్స్ డివైడ్గా వెళ్ళి అతను పట్టుకోవడానికి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజానికి అతను ఎక్కడికి పారిపోలేదు. తన ఇన్స్టాగ్రామ్లోని తన ఫేస్బుక్లోని కూడా ఒక స్టోరీ కూడా పెట్టాడు. వెంటనే స్పందించాడు, నా మీద కావాలని చేస్తున్నారు, ఇదంతా కూడా మనీ రావడానికి ఆడుతున్న డ్రామా అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు డ్రామానా లేకపోతే ఇదంతా నిజమైనా, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు తెలియలేదు. అండ్ ఇప్పుడిప్పుడే జానీ మాస్టర్ ఇష్యూ చెప్పబడుతుంది. ఆల్రెడీ ఆయన పోలీసులు పట్టుకుని చిలకొండ జైలుకి తరలించారు. ఇలాంటి టైంలోనే మళ్ళీ ఒక కొత్త న్యూస్ అని చెప్పాలి ఇది, పైగా యూట్యూబర్. సో యూట్యూబర్ల మీద కేసు రావడం మనకి కొత్త ఏం కాదు. ఇంతకుముందు చందు సాయి, అంతకుముందు షణ్ముఖ్, వీళ్ళిద్దరు కూడా ప్రముఖ యూట్యూబర్స్. వాళ్ళు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళపైన కూడా ఇలాంటి కేసులే వచ్చాయి. ఒక అమ్మాయిని రేప్ చేశాడని చెప్పి షణ్ముఖ్ వాళ్ళ ఇంట్లో గంజాయి దొరికింది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పేసి ఇట్లాంటి న్యూసెన్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే చాలామంది నెటిజన్స్ ఏమంటున్నారంటే ఈ జానీ మాస్టర్ కేసు ఎప్పుడైతే వచ్చిందో బయటికి, ఇంకా చాలామంది కూడా బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి అప్పుడు అన్నారు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వచ్చి చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ చూస్తుంటే కూడా ఈ అమ్మాయి కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చి చెప్పిందనే చెప్పాలి. సో చూడాలి మరి హర్ష సాయిని పట్టుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్ఓటి పోలీసులు ఒక 2 hours లో అతన్ని పట్టుకుని హైదరాబాద్ కూడా తీసుకొచ్చి విచారణ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో మరిన్ని వివరాలు పోలీసుల దగ్గర నుంచి ఎలా వస్తాయనేది కూడా మనం చూడాలి. సో ఇప్పుడు హర్ష సాయి ముందస్తు బెయిల్ కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నాడు? ఎందుకంటే మనం జానీ మాస్టర్ విషయంలో చూస్తాం, కొన్ని రోజులు అతను కనబడకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. కాకపోతే అది ఫోక్సో యాక్ట్ కింద నమోదు అవ్వడంతో ముందస్తు బెయిల్ దొరకదని ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. మరి ఇప్పుడు హర్ష సాయి మన ముందస్తు బెయిల్ కోసం వెళ్తున్నాడు, అతని లీగల్ టీం ఏం చెప్తుంది? సో అంటే అతను ఏదైతే తన ఇన్స్టాగ్రామ్ ఉందో అందులో అతను మెన్షన్ చేసి పెట్టాడు, చిరంజీవి సంథింగ్ ఒక పేరు పెట్టాడు, నా అడ్వకేట్ మిగతా వివరాలన్నీ కూడా వివరిస్తాడని కూడా అతను పెట్టాడు. అంటే జానీ మాస్టర్ లాగా గోవా అక్కడికి ఇక్కడికి పారిపోలేదు, తనైతే వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఆ విషయం నిన్నే వచ్చింది వెలుగులోకి, ఈ రోజు రావడం కాదు, నిన్నే వచ్చింది. అలాగే మరి
ఇప్పుడు ఈ అమ్మాయి తరపు నుంచి ఎవరైనా న్యాయవాదులు ఉన్నారా, లీగల్ టీం వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిందా? ఇంకేమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? ఇప్పటివరకు అయితే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. అలాగే కొన్ని విజువల్స్ వస్తున్నాయి, అమ్మాయి ఫేస్ కూడా కనిపించట్లేదు. కానీ అమ్మాయి అందరికీ తెలుసు, ఆమె పేరు మిత్రా శర్మ. ఆమె బిగ్ బాస్ సీజన్లో పార్టిసిపేట్ చేసింది, మన తెలుగు బిగ్ బాస్లో. సో ఆమె ఫేస్ అందరికీ తెలిసిందే. అయితే ఈ మెగా ఏదైతే టీజర్ రిలీజ్ ఫంక్షన్ కూడా ఆమె హాజరైంది. అక్కడ కూడా ఆమె మాట్లాడుతున్న క్లిప్స్ అన్నీ కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతున్నాయి. ఆమె ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో హర్ష సాయి కూడా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు హర్ష సాయికి ఫాలోవర్స్ అందరూ కూడా. సో అంటే అతను ఏంటంటే ఇప్పుడు నా అభిమానులు ఎవరు కూడా ఇది నమ్మొద్దు, ఇదంతా కూడా మనీ కోసం చేస్తున్న ఒక డ్రామా అని చెప్పేసి అతను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు, తన ఫేస్బుక్లోనే పెట్టుకున్నాడు. అయితే మొదట ఈ కేసుకు సంబంధించి ఆ అమ్మాయి మోసం చేశాడు 2 కోట్లు అని చెప్పేసి ఒక న్యూస్ ఫస్ట్ మనకు వైరల్ అయింది. ఆ తర్వాత అత్యాచారం చేశాడన్న కేసు నమోదైంది. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ అయితే 2 కోట్లు పరారిలో 2 కోట్లు మోసం చేశారని చెప్పేసి, ఆ కేసు ఏంటి, ఈ కేసు ఏంటి, రెండు ఒకటేనా లేకుంటే ఏంటి? అంటే ముందు ఈ న్యూస్ బయటకు రావడం ఎలా వచ్చిందంటే, హర్ష సాయి అనే వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపైన అత్యాచారం చేసి దూరం పెట్టేశాడు, వదిలేశాడు అని చెప్పేసి ఈ వార్త బయటకు వచ్చింది. కాకపోతే ఈ రోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే, ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఈ హర్ష సాయితో పాటు ఒక సినిమాలో చేస్తుంది. దీని గురించి నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా. మెగా అనే ఒక సినిమాని, ఒక ప్రాజెక్ట్ని వీళ్ళు చేశారు. సో అది బయట ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆమె ఈ సినిమాకి కొంచెం ప్రొడ్యూస్ కూడా చేసింది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ సినిమా కాపీ రైట్స్ ఆమె అడిగితే హర్ష సాయి వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణ ఇద్దరు కూడా దానికి ఒప్పుకోనందుకు ఇది మొత్తం కూడా క్రియేట్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే ఆమె ఇక్కడ చెప్పిన విషయాలు అయితే మాత్రం తనపైన అత్యాచారం చేశాడు, న్యూడ్ ఫొటోస్ పెట్టి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ కూడా ఇవన్నీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీసులు కూడా తన మీద ఆమె ఏదైతే ఇచ్చిందో ఆధారాలు అవన్నీ తీసుకుని, సో అంటే అసలు పూర్తి ఆధారాలు మొత్తం కూడా సేకరించి అప్పుడు హర్ష సాయి పైన మిగతా విషయాలన్నీ కూడా బయటకు చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే తనని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. మరికొన్ని గంటల్లో పట్టుకుని హైదరాబాద్కి తీసుకొస్తారు. విచారించిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే బృందాలు గాలిస్తున్నాయి, హర్ష సాయి పరారులో ఉన్నాడు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి అంటే పరారులో ఉన్నాడా, నిజంగా అన్ని బృందాలు ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారా, లేకుంటే అతనే సరెండర్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఏం జరిగింది? లేదు, హర్ష సాయి అనేది పారిపోలేదు, వెంటనే రెస్పాండ్ అయ్యాడు. సో అతను పోలీసులు అలాగే తన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితో పాటు పూర్తిగా మాట్లాడిన తర్వాత తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని కూడా అతను మార్నింగ్ పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ కూడా ప్రస్తుతం బయట వైరల్ అవుతుంది. సో దాన్ని కూడా మనం చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోలీసులు అతన్ని పట్టుకుని విచారించిన తర్వాత పోలీసులు చెప్పిన ఆధారాల ప్రకారం ఆమె దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఇతని దగ్గర ఏం ఉన్నాయి ఎవిడెన్స్ అన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడాలి. అలాగే తేజ, అంటే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో ఉన్నారు, మళ్ళీ అంటే ఒక సినిమా కలిసి చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా అన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. సో లేదు, ఇద్దరు కూడా ఇండస్ట్రీలో లేరు. ఆమె రీసెంట్గా వచ్చింది మిత్ర శర్మ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. అలాగే హర్ష సాయి కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అంతకుముందు అతను ఒక యూట్యూబర్. సో సినిమా పైన మక్కువతో ఈ సినిమాలోకి మెగా సినిమా అనే ఒక సినిమాతోటి తను సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సో దీనిపైన ఎవరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఇప్పటి వరకు కూడా. కాకపోతే ఈ మిత్ర శర్మ కొన్ని సీరియల్స్ చేయడం, కొన్ని షోస్ చేయడం, ఈ బిగ్ బాస్ చేయడం, సో దానివల్ల ఆమె గురించి కొంచెం బయటకు తెలుస్తుంది. సో ఇప్పుడు మరి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది తేజ? అంటే జానీ మాస్టర్ కేసు విషయంలో మనం చూసాం, ఫుల్ నెగిటివ్ అయిపోయారు జానీ మాస్టర్. అమ్మాయి కాస్త మద్దతు లభించి తర్వాత కాస్త న్యూట్రల్గా వెళ్ళారు. మరి ఇప్పుడు ఇక్కడ హర్ష సాయి పైన అలాంటి వ్యతిరేకత కనిపిస్తుందా? ఏ విధంగా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్? పబ్లిక్ రియాక్షన్ గురించి మాట్లాడాలంటే కొంతమంది తిడతారు, కొంతమంది అతను అలాంటి వాడు కాదంటారు, కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, కొంతమంది హర్ష సాయికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులే కాబట్టి ఎవరి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియాలి. ఒకవేళ అమ్మాయి చేసిన ఆరోపణలన్నీ కూడా నిజమైతే ఖచ్చితంగా ఇప్పుడు జానీ మాస్టర్కి ఎట్లాంటి శిక్ష పడుతుందో తినకు కూడా అదే శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి వరకు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది తేజ? ప్రస్తుతం అయితే
వైజాగ్లో హర్ష సాయిని పట్టుకోవడానికి ఎస్ఓటి టీం వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. ఒక 2 గంటల్లో అతన్ని పట్టుకుని హైదరాబాద్కి తీసుకొస్తానని చెప్తున్నారు. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.